శిల్ప సౌందర్య అండి, ఈస్ట్ గోదావరిలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నానండి. ఈ రోజు ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ కి వైస్ ప్రెసిడెంట్ అండి. ఈ రోజు ఇక్కడ ఎందు నిమిత్తమై మేము కార్యాచరణకి మేము సిద్ధం పడమో అందరికీ తెలిసే, ఇక్కడికి వచ్చిన వారందరికీ తెలుసు. అయితే ప్రాముఖ్యంగా ఈ జేఏసీ ఏర్పడడానికి గల కారణం ఏంటంటే, ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి యొక్క ఉద్యోగి యొక్క బాధ్యతలు ఎలా ఉన్నాయి, వారి యొక్క ఉద్యోగ భద్రత ఏ విధంగా ఉన్నదనే విషయాలపై మేము ఇలా చర్చించుకోవడానికి ఈ విధంగా మేము కూడుకుని ఉన్నాం. అయ్యా, మీకు ముందుగానే మా వాళ్ళందరూ మొన్న మహాధర్ణ 17వ తారీఖున మహాధర్నగా 6500 మందితో మొత్తం అందరూ కలిసి మేము ఏకమై వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాలు మా వైపు అసలు చూడకుండా ఎందు నిమిత్తమే ఉన్నాయో మాకైతే తెలీదు. మేము ఒక్కసారి ముఖ్యమంత్రి వర్యుల గారికి తెలియజేస్తున్నాను, అయ్యా మీరు సంపద సృష్టిస్తాను అన్నారు, సంపద మరి మా సంపద ఏది అని అడుగుతూ ఉన్నాం. ఈ రోజు 4 నెలల నుంచి మాకు జీతం లేదు. జీతం లేక మా యొక్క కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయి ఈఎంఐలు కట్టలేక ఎంతో అస్తవ్యస్తం అయిపోతా ఉన్నారు. ఇదిగోండి చూడండి, మరి ఇప్పుడు స్టాఫ్ నర్సులను మీరు చూస్తూ ఉంటే మరి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నిండు చూలాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడుగు పెడతా ఉంటే పరుగున స్టాఫ్ నర్స్ వెళ్ళి ఆ యొక్క బాధను, ఆ యొక్క వేదన, ప్రసవ వేదన తీసివేసి ఆమెకు ప్రసవం చేసి మరి ఆనంద బాష్పాలతో నింపి ఆ బిడ్డకు చేతిలో బిడ్డను పెడుతున్న ఆ స్టాఫ్ నర్స్ మీరు చూడట్లేదా అని అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్నటువంటి వారు కరోనా కష్టకాలంలో వారి యొక్క కుటుంబాలను విడిచిపెట్టి క్వారంటైన్ లో ఉండి వారికి మరి బ్లడ్ తీసి వారి పరీక్ష చేసి నిర్ధారణ చేసి ఇదిగో ఈ వ్యక్తికి వ్యాధి ఉన్నది అని చెప్పేసి నిర్ధారణ చేసి వారికి అప్పచెప్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఎందుకు చూడట్లేదు అని అడుగుతా ఉన్నాం. రోగికి మేము టెస్టులు చేస్తా ఉన్నాం, మరి మాకు ఎవరు అని అడిగి ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నామయ్యా. అదే విధంగా మరి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత డాక్టర్ గారు చీటీ మీద మందులు రాస్తే ఆ యొక్క రోగికి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఆ వ్యాధి తగ్గాలి అంటే మందులు సమకూర్చి మరి మందులు రాసినటువంటి ఆ చీటీ మీద మందులు తీసుకొని ఇస్తున్నటువంటి బాధ్యత కలిగినటువంటి ఫార్మసిస్టులను చూడట్లేదా అని అడుగుతా ఉన్నాం. రోగి హాస్పిటల్కి రాగానే వారికి టెస్టుల నిమిత్తము వారికి ప్రతి ప్రసవ వేదన పడుతున్నటువంటి గర్భిణీ స్త్రీకి ఆమెకు ఆనంద బాష్పాలతో నింపినటువంటి స్టాఫ్ నర్స్ లో మరి ల్యాబ్ టెక్నీషియన్స్ లో ఈఎంటీ టెక్నీషియన్స్ లో రేడియో టెక్నీషియన్స్ మేమంతా ఎందుకయ్యా మిమ్మల్ని కాంట్రాక్ట్ లో మమ్మల్ని ఇలా చేశారు అని అడుగుతా ఉన్నాం. మేము ఒకే పారదర్శకత పాటిస్తా ఉన్నాం, ఒకే టైమింగ్ పాటిస్తా ఉన్నాం, ఒకే బాధ్యత పాటిస్తా ఉన్నాం, ఒకే కార్యాచరణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెడుతున్న ప్రతి ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవుతా ఉన్నాం. మరి మాకెందుకు, మా వైపు ఎందుకు ఇంత చిన్న చూపు అని ఈ రోజు అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఈ విధమైనటువంటి వైఖరి కొనసాగుతూనే ఉంటే గనక ఈ జేఏసీలో ఖచ్చితంగా మేము ముందుకు అడుగు వేసి మా జేఏసీలో మరి ఏర్పాటు చేసినటువంటి 45 days లో మాకు ఖచ్చితమైనటువంటి ప్రభుత్వం నుంచి ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ రాకపోతే మేము 46వ రోజు ఖచ్చితంగా మేమందరం జేఏసీగా కూడుకున్నటువంటి మేమందరం కూడా ఖచ్చితంగా మేము వర్క్ బైకౌట్ చేస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ విధమైనటువంటి వైఖరి మంచిది కాదు. ఖచ్చితంగా మాకు మీరు మద్దతుగా ఉండాలి. ఈ రోజు మా ఆరోగ్యాలు ఏమైపోతా అని అడుగుతా ఉన్నాం. మాకు ఈహెచ్ఎస్ లేదు, మేమేమి పాపం చేస్తాము? రెగ్యులర్ తో పాటు రెగ్యులర్ వాళ్ళకి 300 కట్టించుకొని ఈహెచ్ఎస్ కార్డు ఇచ్చారే, ఈ ప్రభుత్వం బాధ్యత. ఈహెచ్ఎస్ కార్డు అనేది సామాన్య ప్రజలకు ఆరోగ్యశ్రీ ఉన్నది, ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ ఉన్నది, మరి మాకెందుకు ఈహెచ్ఎస్ లేదని అడుగుతా ఉన్నాను. ఈ బాధ్యత ప్రభుత్వాన్ని తీసుకోవాలి, ఈ బాధ్యత ప్రభుత్వాన్ని. అయ్యో, ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ప్రతి విధమైనటువంటి సౌకర్యాలను కల్పించాలని బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. మరి ఎందుకు మా మీద ఎంత దౌర్భాగ్యమైనటువంటి వైఖరి చూపిస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. అయ్యా, దయచేసి మాపై మీకున్నటువంటి ఏ విధమైనటువంటి ఇది ఉన్నా గానీ మాపై మంచి ధోరణితో మా యొక్క ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి ఈ రోజు నిలబడి చెప్తా ఉన్నాం. మీరు ఖచ్చితంగా మా వైపు ఒక్కసారి మేము పెద్దగా అడగట్లేదు, మాకు రెగ్యులరైజేషన్ చేయండి, రెగ్యులరైజేషన్ చేస్తే ఈ బెనిఫిట్స్ అన్ని అందులోకి కలిసిపోతాయి, ఒక్క రెగ్యులరైజేషన్ చేయండి అది చాలు అన్నాం. ఈ లోపు రెగ్యులరైజేషన్ అవ్వలేని పక్షంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్న మమ్మల్ని 100% గ్రాస్ సాలరీలో మమ్మల్ని ముందుకు ఉంచి
తర్వాత రెగ్యులర్ బస్సులో మమ్మల్ని నడిపిస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఏదైతే జేఏసీ తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను కాంట్రాక్ట్ ఫార్మ్స్ ఆఫీస్ అసోసియేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నానండి. ఈ యొక్క జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంట్రాక్ట్ వైద్య ఆరోగ్య శాఖ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగం యొక్క కోల్పోతున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు కానీ, వాళ్ళకి దక్కవలసిన ప్రయోజనాలు కానీ ప్రభుత్వం వారు తగు పరిష్కారాన్ని సూచించాలని, అదేవిధంగా ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఒక 15 రోజుల గడువుని గవర్నమెంట్ ముందు ఉంచి మా యొక్క డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ, ముఖ్యమైన డిమాండ్స్ ఏమిటంటే, ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగం యొక్క రెగ్యులరైజేషన్ అనేది అది ప్రభుత్వ బాధ్యత. వాళ్ళకి అర్హత గల ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగ అర్హతలు అన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీస్ అన్ని ఉన్నాయి, రెగ్యులేట్ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ గవర్నమెంట్ ఎందుకో ఆర్థిక అంశాలతో ముడిపడుతుంది. పైగా కొంతమందికి మాత్రమే గ్రాస్ సాలరీ అనే దానిని ఇస్తూ, ఇది వరకు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులకు గతంలో 100% పే డిఏహెచ్ఆర్ఏ ఇంప్లిమెంట్ చేస్తూ కాస్త భరోసా ఉండింది అంటే ఆర్థికంగా. సో అటువంటిది కూడా గత ప్రభుత్వాల అంతకుముందు వచ్చిన జీవోల ఆధారం చేసుకొని ప్రస్తుతం మమ్మల్ని మినిమం టైం స్కేల్కి పరిమితం చేశారు. ఇది చాలా బాధాకరం. సో ఈ రెగ్యులేషన్ ప్రక్రియ జరిగేలోగా ఎవరైతే మిగిలిపోయినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గ్రాస్ సాలరీ ఇంప్లిమెంట్ తక్షణమే అమలు చేయాలని, పైగా కుటుంబం ఒక వైద్య కాంట్రాక్ట్ ఉద్యోగ యొక్క కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం దీనావస్థ వెళ్ళిపోతుంది. వాళ్ళ పోషించే వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబ పరిస్థితి చాలా మంది మీరు వదిలేస్తున్నాం, వాళ్ళు ఎంత బాధపడతారు. పైగా ఆ చిన్నపిల్లలు వాళ్ళకి భవిష్యత్తు అంత అంధకారం అయిపోతుంది. సో ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపడుతుంది, అందరినీ చిన్న పేద అన్ని వర్గాలు దృష్టిలో పెట్టుకొని. ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగి అనే దానికి అన్నింటి కోల్పోతున్నాడు. ప్రభుత్వ పథకాలు అందవు, బీమా సౌకర్యం లేదు, ఆరోగ్య భద్రత లేదు, పైగా ఫైనాన్షియల్ గా ఎటువంటి భద్రత ఉండదు. బయటకు వెళ్ళి ₹1 ఎప్పుడు పుట్టాలన్నా కూడా నువ్వు చేసేది కాంట్రాక్ట్ ఉద్యోగం, నీకు నెలకు జీతం వస్తుందో లేదో కూడా తెలియదు అనేది మా మీద సామాజికంగా కూడా ఒక అబద్ధాభావం కలిగించేసేసి ఆత్మనిర్భర భావాన్ని కూడా కలిగిస్తుంది అది. సో వీటన్నిటికీ కారణం మేము చేస్తున్నటువంటి ఉద్యోగాలు రెగ్యులేషన్ అనేది నోచుకోవాలి. గవర్నమెంట్ చేతనే అది ఉంది, ఇది ఆర్థిక అంశాలతో ముడిపెట్టద్దు. దయచేసి గవర్నమెంట్ కూడా మేము విన్నవించేది ఏంటంటే, ఈ యొక్క జేఏసీ తరఫున నాయకత్వం తరఫున గవర్నమెంట్ కి ఏదైతే కూటమి ప్రభుత్వానికి మేము చేతులెత్తి మొక్కుంటున్నాము, మా యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసేంత లోపల 100% గ్రాస్ సాలరీ ఇస్తూ ఇటువంటి రెగ్యులర్ ప్రక్రియ తొందరగా మీరు అనౌన్స్ కమిటీ ఏర్పాటు చేయడమో ఏదో ఒక దాని ముందడుగు వేయాలని ఈ యొక్క వేదిక తరపు నుంచి మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అజయ్ కుమార్, నేను ల్యాబ్ టెక్నీషియన్ ని. ముఖ్యంగా ఏంటంటే అన్న, మొన్న 17వ తారీఖున మహాధర్నా చేశాం. ఆ ధర్నా కూడా మీరు అందరూ సహకరించారు, థ్యాంక్ యూ. ఎందుకు చేశామన్నది మీకు అందరికీ తెలుసండి. కోవిడ్ అంటే మహాభయంకర విపత్తు వచ్చినప్పుడు ముందుండి పోరాడింది ఎవరంటే మా పారామెడికల్ స్టాఫ్, మా నర్సెస్ మేమండి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయం, ప్రైవేట్ హాస్పిటల్ మూసినప్పుడు భార్య పిల్లలకి దూరంగా ఉంటూ మరి ఎంతమంది జీవితాలతో మేము వెలుగు నింపిన వాళ్ళకి మా జీవితంలో ఈరోజు వెలుగు లేకుండా పోయింది. అది చాలా బాధాకర విషయం అండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, గత 15-20 సంవత్సరాలు మేము కాంట్రాక్ట్ ముసుగులో మేము ఇలా చేయవలసి వస్తుంది. చాలా సర్వీస్ కోల్పోతున్నాం. మా యొక్క వచ్చి బెనిఫిట్స్ కూడా మాకు రాకుండా పోతున్నాయి. ఈ రోజు ఒక రెగ్యులర్ ఎంప్లాయీ చూసుకుంటే లక్షల్లో శాలరీస్ తీసుకుంటే, ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ చూస్తుంటే చాలా చాలీ జీవితంతో ఈ రోజు గడుపుతున్నాడు. చాలా బాధాకర విషయం అండి అది. ఇద్దరు ఒకే పని చేస్తున్నారు, బట్ వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది. కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి మాకు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందులో భాగంగా ముఖ్యంగా మేము రెగ్యులర్ అవ్వాలి ప్రధానంగా. ఎందుకంటే ఇంత అలా చేస్తున్నా మేము ఒక కాంట్రాక్ట్ బతుకుల్లో బతుకుతూ ఇంత సేవలు చేస్తూ మా ఆరోగ్యాన్ని ప్రాణంగా పెట్టి ప్రజా ఆరోగ్యానికి మేము మద్దతు పలుకుతూ మరి గవర్నమెంట్ ఎంత సేవలు అందిస్తున్నా మాకు కంపల్సరీగా రెగ్యులేషన్ చేయాలని మరి గవర్నమెంట్ అడుగుతున్నామండి. అలాగే రెండో పాయింట్, ఈ రెగ్యులేషన్ అయ్యే లోపల మాకు 100% గ్రాస్ శాలరీ కావాలండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎట్లా చేసిందంటే విభజించు పాలించు అనే దాంట్లో వెళ్ళిందండి. ఎందుకంటే కొంతమందికి నా పక్కన కూర్చున్న వాడికేమో 100% గ్రాస్ శాలరీ వస్తుంది, అదే పని చేస్తున్న అదే కాంట్రాక్ట్ లో ఉన్న మాకేమో MTS ఇస్తున్నారు, మినిమం టైం స్కేల్ ఇస్తున్నారు. అటువంటి వేరియేషన్ లేకుండా మాకు అందరినీ కూడా ఎవరైతే కాంట్రాక్ట్ లో వర్క్ చేస్తున్నారో ఈ రోజు వరకు కూడా వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలండి. రెగ్యులర్ చేసే వరకు కూడా 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని చెప్పి ప్రధాన ఎజెండాతో మేము గవర్నమెంట్ కి విన్నవించుకున్నామండి. అదే కార్యాచరణ మేము 45 రోజులు గవర్నమెంట్ కి అయితే మరి ఇస్తున్నామండి. ఆ టైంలో వాళ్ళు
ఆ కార్యాచరణ చేయాలని మేము కోరుకున్నామండి. ఆ తర్వాత మరి జేఏసీ తీసుకున్న నిర్ణయానికి అంటే ఏ తీసుకుంటుంది అన్నది అంటే 45 రోజుల తర్వాత ఏ కార్యాచరణ చేస్తానని జేఏసీ తీసుకున్న నిర్ణయానికి మొత్తం అందరూ కట్టుబడి అవసరమైతే అత్యవసర సేవలు కూడా బంద్ చేసి మేము ధర్నాకు వస్తామని మీ మీడియా ముఖంగా మేము విన్నవించుకున్నామండి. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు కోటేశ్వరరావు అండి. నేను స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను కాంట్రాక్ట్ బేసిస్ లో. మేము సుమారు కొన్ని 20 నుంచి 15 సంవత్సరాల మధ్యలో మేము అందరం కూడా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నాం. కానీ రకరకాలుగా మా యొక్క సమస్యలను గవర్నమెంట్ దృష్టికి మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా సరే స్పందన గవర్నమెంట్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ మాకు ఏ రకమైన స్పందన లేదు. దానిలో భాగంగానే మన 17వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా అనే కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించాము. అయినా సరే ఇప్పటికీ కూడా అటు గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ మాకు ఎటువంటి పిలుపు రాలేదు. మా సమస్యలు వినడానికి ఎవరు అసలు నోచుకోవట్లేదు. ఈ క్రమంలో మేమందరం కూడా స్టాఫ్ నర్సెస్ అండ్ పారామెడికల్ జేఏసీ తరఫు నుంచి మేమందరం కూడా ఆల్రెడీ మాట్లాడుకొని గవర్నమెంట్ కి 45 రోజులు టైం ఇస్తూ ఈ 45 రోజుల లోపు మా సమస్యలు ఏవైతే ఉన్నాయో రెగ్యులరైజేషన్ కావచ్చు లేకపోతే 100% గ్రాస్ శాలరీ కావచ్చు, ఈ 2 సమస్యల మీద కూడా గవర్నమెంట్ నుంచి మాకు స్పష్టమైన హామీ అయితే 45 రోజులు రాకపోతే 46వ రోజు నుంచి మేమందరం కూడా కార్యాచరణ ప్రకటించి దశల వారీగా సర్వీసును కూడా నిలుపుచేసి మేమందరం కూడా నిరసన గవర్నమెంట్ కి శాంతియుక్తం తెలియజేస్తూ మా సమస్యలను పెద్ద ఎత్తున గవర్నమెంట్ కి నివేదించుకున్న కార్యక్రమం కూడా మేము మొదలు పెట్టామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికి నమస్కారం అండి. నా పేరు సుమన్. నేను ఇప్పుడు ప్రధానంగా ఏపీజీసీఎన్ఏ స్టేట్ ప్రెసిడెంట్ గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఏదైతే జేఏసీ కమిటీ సభ్యుల మేరకు మా సంఘం తరఫున మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాము వీళ్ళకి. అదే విధంగా జేఏసీ కార్యక్రమ సమావేశంలో ఏదైతే వీళ్ళు కార్యాచరణ ప్రకటించారో ఆ కార్యాచరణకు సంబంధించినటువంటి ప్రధాన 5 డిమాండ్స్ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఏదైతే ఆల్ క్యాడర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ చేయాలని అనుకుంటున్నారు. సెకండ్ వచ్చేసి రెగ్యులర్ చేసేంత వరకు 100% గ్రాసాలు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. అదే విధంగా ఎస్క్రేషియా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చనిపోతే ఎటువంటి మట్టి ఖర్చులకు కూడా రూపాయలు లేని పరిస్థితి. ఎవరైతే చనిపోతే వాళ్లకు కుటుంబ సభ్యులు అండగా నిలిచి చేస్తున్నారు. అదే విధంగా ఆ విధంగా ఉండకూడదని ఒక 50 lakhs ఎస్క్రేషియా అనుకుంటున్నారు. అదే విధంగా మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఏం లేదు. ఒక్కసారి మేము ఎక్కడైతే పోస్టింగ్ తీసుకుంటామో అక్కడే చనిపోయేంత వరకు అంటే రెగ్యులరైజేషన్ అయిన తర్వాత సంగతి అక్కడే ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కానీ ట్రాన్స్ఫర్స్ అని వాళ్ళని కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే చైల్డ్ కేర్ లీవ్, మన మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్ లేవండి. మాకు ఉండేది ఒక 35 days క్యాజువల్ లీవ్స్. ఈ విధంగా చైల్డ్ కేర్ లీవ్ ఇస్తే మా వాళ్ళు కొంత ఉద్యోగ పద్ధతితో పాటు ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మా జేఏసీ చైర్మన్ కోటేశ్వర గారు చెప్పిన ప్రకారం ఏదైతే ఈ గ్రేస్ పీరియడ్ 45 days అన్నారో ఆ 45 days తర్వాత కార్యాచరణ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ కి మేము ఒకసారి ఇంప్లిమెంట్ చేసి కలుస్తాము. కలిసిన తర్వాత కూడా మాకు చర్చల్ని పిలవకపోతే మేము మాత్రం కార్యాచరణ 45 days తర్వాత చర్చలు పిలవకపోతే 11 days గ్రేస్ పీరియడ్ ఇస్తాం. ఈ గ్రేస్ పీరియడ్ లో మాకు ఎటువంటి బాధ్యత అంటే గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి స్పందన లేదంటే డ్యూటీస్ బైకాట్ చేసి బయట కూర్చునే పద్ధతి మేము బయటకు వస్తాం. ఆ విధంగా థ్యాంక్ యూ.